రాష్ట్ర వ్యాప్తంగా పేద ప్రజలు ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఆరోగ్యశ్రీని కొనసాగించే విధంగా ఎలక్షన్ కమిషనర్ చర్యలు తీసుకోవాలని జగ్గంపేట టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి జ్యోతుల నెహ్రూ అన్నారు. మంగళవారం జగ్గంపేటలో స్థానిక టీడీపీ కార్యాలయం వద్ద ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం 1500 కోట్లు ప్రైవేట్ ఆసుపత్రులకు బకాయిలు పడి ఉందనే వార్తలు వస్తున్నాయని, రేపటి నుంచి ఆరోగ్యశ్రీని ప్రైవేట్ ఆసుపత్రులు నిలిపివేస్తామంటున్నారు. ఎన్నికల కమిషనర్ ఆరోగ్యశ్రీని కొనసాగించే విధంగా ప్రభుత్వం పరంగా పేమెంట్స్ ఇచ్చి ఆదేశాలు ఇవ్వాలని ఆయన ఎలక్షన్ కమిషన్ని కోరారు. టీడీపీ ప్రభుత్వం వచ్చాక 3 వాయిదాలలో బకాయిలు చెల్లిస్తామని పార్టీ తరపున హామీ ఇస్తున్నామని ఆయన తెలిపారు. ఆరోగ్యశ్రీని ప్రైవేట్ ఆసుపత్రి యాజమాన్యాలు కొనసాగించాలని కోరుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్వీఎస్ అప్పలరాజు, కొత్త కొండబాబు, పాలిశెట్టి సతీష్ తదితరులు పాల్గొన్నారు. ఎన్నికలే వారం రోజులైంది. మన ఎన్నికలే సుమారు ఎలక్షన్ కోడ్ వచ్చి 2 మాసాలు పైబడింది. ఈ ఎలక్షన్ కోడ్లో ఎమర్జెన్సీ అవసరాల మీద ప్రత్యేకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఎలక్షన్ కమిషన్ మీద ఉంది. నేను ఈరోజు టీవీలో చూశాను, ఆరోగ్యశ్రీ అన్నది సామాన్యుడికి సంబంధించింది. ఈ ఆరోగ్యశ్రీ 1500 రూపాయలు ప్రభుత్వం బకాయి పడి ఉంది ఓవరాల్గా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రైవేట్ హాస్పిటల్ అన్నిటికీ. కాబట్టి మేము రేపటి నుంచి ఆరోగ్యశ్రీ యాక్సెప్ట్ చేయం, నిలుపుదల చేస్తున్నాం అని చెప్పి ఏదైతే హాస్పిటల్ సంఘం ఉందో ఆ సంఘం ఒక లేఖ ప్రిన్సిపల్ సెక్రటరీ మెడికల్ రాయడమే కాకుండా పత్రికా ప్రకటన కూడా చేసింది. దీని మీద మానవతా దృక్పథంతో ఎలక్షన్ కమిషన్ చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఈ ఆరోగ్యశ్రీ అన్నది అతి సామాన్యుడికి ఉపయోగపడేటటువంటి కార్యక్రమం. ఎవరికి కాలు ఇరిగినా, చెయ్యి ఇరిగినా, లేదు ఏ రకమైనటువంటి హార్ట్ ప్రాబ్లం వచ్చినా, ఎనీహో ఏ రుగ్మతలు వచ్చినా లక్షల రూపాయల్లో అయితేనే కానీ ప్రైవేట్ హాస్పిటల్లో వైద్యం జరగనటువంటి పరిస్థితి, ప్రభుత్వ హాస్పిటల్లో సౌకర్యాలు లేనటువంటి పరిస్థితి. ఇవాళ ఎన్ననుకున్నా మనం ప్రభుత్వ హాస్పిటల్ ఇప్పటికిప్పుడేమో అద్భుత దీపం లేదు మన దగ్గర మార్చేయడానికి, సామాన్యుడికి అందుబాటులో తేవడానికి. కాబట్టి ఎలక్షన్ కమిషన్ మాత్రం మీ ద్వారా నేను తెలియజేసేది ఏంటంటే, తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం, ఇమీడియట్గా దీని మీద ఆదేశాలు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఏదైతే ఆరోగ్యశ్రీని ప్రభుత్వ హాస్పిటల్ అన్నీ కూడా తీసుకోవాలని అంటున్నారో, నిలుదల చేసామంటున్నారో, ఇమీడియట్గా దాన్ని కొనసాగించే విధంగాను, అలాగని చెప్పి ప్రభుత్వ పరంగా ఏమైనా వెలుసుబాటు ఉంటే వాళ్ళకి పేమెంట్ ఇచ్చేటటువంటి విధంగాను ఎలక్షన్ కమిషన్ ఆలోచన చేయాలి, ఆదేశాలు ఇవ్వాలి. లేనట్టయితే సామాన్యులు చాలా ఇక్కట్లు పాలవుతారు. ఇంకా 4వ తారీఖు అంటే ఇంకా 15 రోజులు ఉంది, 10 రోజులు ఉంది. ఈ 10 రోజుల్లోనే కూడా చాలా ఇబ్బందులు పాలయ్యేటటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇమీడియట్గా ఈరోజే ఎమర్జెన్సీ పర్పస్ మీద స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఒక నిర్ణయం తీసుకుని దీని మీద ఆదేశాలు ఇవ్వాలని చెప్పేసి తెలుగుదేశం పార్టీ తరఫున రిక్వెస్ట్తో కూడుకున్నటువంటి డిమాండ్ చేయడం జరుగుతుంది.